బ్రిటిష్ దాస్య శృంఖలాల విముక్తికై విద్యార్థి దశలోనే పోరాడిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 28వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఎస్వీఎల్ క్రాంతి విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణారావు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పిలుపు అందుకొని కృష్ణారావు విద్యార్థి దశలో అవనిగడ్డ హై స్కూల్పై జాతీయ జెండా ఎగురవేశారని తెలిపారు. చిన్ననాడే సేవా నిరతి కలిగిన కృష్ణారావు ఆనాడు తన తోటి విద్యార్థులు కిరోసిన్ దీపాల కింద చదువుకునేందుకు కిరోసిన్ కొరత ఏర్పడితే కిరోసిన్ సేకరించి పేద విద్యార్థులకు అందించేవారని తెలిపారు. అలాగే ఆ రోజుల్లో సముద్రం నుంచి నీరు చొచ్చుకుని వస్తూ ఉంటే దాన్ని సముద్రం కట్టేయించారు. సముద్రానికి కట్టేయంటే అని చెప్పిన భారత ప్రభుత్వం ఆక్షేపించింది కూడా. ఆ సముద్రం కట్టే వాళ్ళ స్థితివస్థ చేరింది. అందుకని ఆయన ఏ పని చేశాడో ఆ పనిని మళ్ళీ పునరుద్ధరించడమే వాళ్ళ నా పని అయింది తప్ప కొత్తగా నేను ఇక్కడ తెచ్చి చేయాలని చెప్పిన ఆలోచన కలగటానికి వీలైన విధంగా వాళ్ళ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలుగా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఇవన్నీ ఎట్లా పునరుద్ధరించాలో ఈరోజు ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి. అంటే ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళ అధునాతనమైన సాంకేతిక ఆవిష్కరణ జరిగిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజల ఆలోచనలన్నీ కూడా అధునాతంగా అయిన పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంచేతనే ఇక్కడున్న పిల్లల విద్యార్థులకి నేను మనవి చేసింది అంటే మీరు జీవితంలో ఏదో మామూలు వ్యక్తులుగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వివేకానంద గారు ఒక మాట చెప్పాడు, 100లో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరిగా ఉండాలి. ఆ ఆలోచనతోనే ఆయన పండ్ల కృష్ణారావు అంత ఎత్తుకు ఎదిగట్లేదు. మనం కూడా ఏదో మామూలుగా ఆయన మీకు తెలుసు, ఆయన తెలుసు చాలామందికి కొన్ని విషయాలు చెబుతారు. అంతే ఉప్పిని గురించి లేకపోతే దీని గురించి. ఆయన చదువుకునే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ ఇబ్బందుల తర్వాత ఈ ప్రాంత విద్యాభివృద్ధి జరగాలని చెప్పి అవనిగడ్డ జూనియర్